హాయ్ అన్న. ఎలా అనిపించింది బిగ్ బాస్ సీజన్ 8? చాలా బాగా అనిపించింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అవుతామే వైల్డ్ గా అనిపించింది నాకైతే. చాలా అంటే చాలా బాగా క్రియేట్ అవుతుంది, బజ్ అయితే క్రియేట్ అవుతుంది. అంటే ఈ సీజన్ ఫ్లాప్ అవుతుంది కాబట్టి చూసిన ముఖాలనే మళ్ళీ తీసుకొచ్చిండు బిగ్ బాస్ అని చాలా మంది అంటారు. ఫ్లాప్ అవుతుందని కాదు, అక్కడ ఎంటర్టైన్మెంట్ తగ్గిపోయిందని. అవును, అర్థం. ఫ్లాప్ అవుతుంది అన్న ఛాన్స్ లేదు. చాలా అంటే 6 బిలియన్స్ వచ్చారు బాస్ అన్ని సీజన్ తో పోలితే. బిగ్ బాస్ 8 హైలైట్. కాకపోతే ఎంటర్టైన్మెంట్ మిస్ అయిపోయింది. అవును, ఏడుపులు శోకాలు శోకసంద్రాల్లో ముంచేస్తున్నారు కానీ ఎంటర్టైన్మెంట్ అంటే కొత్త వాళ్ళని తీసుకొని వస్తే బాగుండే. చూసిన మొహాలనే మళ్ళీ తీసుకురావడం. బాస్ చూసిన మొఖాలనే చూస్తాకే ఇప్పుడు భయపడుతున్నారు లోపల. ఆల్రెడీ కొత్త వాళ్ళు వస్తే వాళ్ళని ఆడుకునే వాళ్ళు. అర్థమైందా? కొత్త వాళ్ళు ఇప్పుడు పనికిరారు మనకి ఎంటర్టైన్మెంట్ పార్ట్స్ ఇచ్చేవాళ్ళే కావాలి. కాబట్టి అందులో ఎస్పెషల్లీ అన్ని కోణాలు ఉన్న వాళ్ళు ఉన్నారో అన్ని రోస్టింగ్ చేయగలరు. అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో బెస్ట్ పర్ఫార్మర్ ఎవరు అనుకుంటారు? ఎవరు బాగా ఆడతారు అనుకుంటారు? ముఖ్య అవినాష్, రోహిణి. గేమ్ పరంగా వస్తే గౌతమ్, మెహబూబ్ బాగా ఆడతారు. ఇక మాటలతో చంపేయాలంటే టేస్టీ తేజ, రోహిణి. ఇక ట్రిగ్గర్ చేసి చంపేయాలంటే నైని, పావని, మన గంగవ్వ, ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే ఇప్పుడు 2 క్లాన్స్ అయిపోయినాయి, ఓజీ అని. అవును, ఓజీ అంటే రాయల్. అంటే ఇప్పుడు ఈ 2 మధ్యలో వార్ జరిగితే ఎవరు గెలిచే అవకాశం ఉంది? రాయల్ ఖచ్చితంగా. కొత్త టీం పేరు రాయలే కదా. అవును, రాయల్ వాళ్ళని ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. బిగులు గేమ్ స్టార్ట్ అయిపోయింది. కప్పు ఎవడ పట్టుకుపోతాడో ఎవరికీ తెలియదు. మీరు చాలా 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 సీరియస్ గా తీసుకోవాలి. నిన్న నైనిక ఎలిమినేషన్ ఎలా అనిపించింది? మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ఆదిత్య పంపించారు కదా, ఎలా అనిపించింది? ఆదిత్య ఓం గారిది అయితే అన్ఫేర్ అని చెప్తాను. ఆయన ఉండవలసిన వ్యక్తే, కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్ గా వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయనకి బజ్ లేదు బయట. అందరూ కూడా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తారు ఆయన. అంటే నిన్న నైనిక కూడా ఏమంటుందంటే మేము చాలా కంటెంట్ ఇచ్చినాము కానీ చూపించట్లేదు. అంతకుముందు శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యాడు, అదే అన్నాడు. బేబక్క కూడా అదే అంది. ఎందుకు అంటే ఇలా ఎలిమినేట్ కొంతమందిని? ఒక పాయింట్ బాస్, వీళ్ళు వచ్చి బయటకు వచ్చి శ్రీరంగ నీతులు చెప్తున్నారు కానీ అక్కడ అందరూ కూడా అందరు పాయింట్లు చూసుకుంటే వీళ్ళ పాయింట్లు వీక్ ఉన్నాయా లేదా అర్థమైందా? ఇప్పుడు ఫోన్ మొత్తం కట్ చేసేసారు బాస్. నువ్వు పడుకున్నదంతా తీసేసి కుతంత ముక్కే కదా వేస్తున్నారా? ఆ ముక్కలు నువ్వు యాక్టివ్ ఉండాలి కదా. మార్నింగ్ పాట వచ్చింది, ఏనాడన్నా డాన్స్ చేసావు, నువ్వు చేసావా? నైన్గా చేయలేదు కాబట్టి బయటకు వచ్చేసావు. నిన్ను ఏ పర్పస్ మీద తీసుకున్నారు అసలు? ఫస్ట్ నువ్వు డాన్సర్ అని డాన్సింగ్ చేసి అందరినీ కొంచెం ఎంటర్టైన్ చేస్తావని తీసుకున్నారు. అటు ఎంటర్టైన్మెంట్ లేకపోతే నిన్ను ఎందుకు ఉంచుతారు? నువ్వు ఎప్పుడు కూడా డల్లగానే ఉన్నావు, మబ్బుగానే ఉన్నావు. కాబట్టి ఆ మబ్బుల్లో కలిపేశారు నేను. అంటే గంగవ్వని తీసుకోవడం ఎలా అనిపించింది ఈ సీజన్ లో? ఆమె అవసరమా? గంగవ్వ లాస్ట్ సీజన్ లో ఏమైందంటే ఆవిడ్ని హెల్త్ బాగోక పంపించేశాడు. సీజన్ 4 లో హెల్త్ బాగోక పంపించేశాడు, హెల్ప్ చేశాడు బిగ్ బాస్. కానీ ఈ సీజన్ లో ఒక అవకాశం ఇచ్చారు ఆయన. ఎందుకంటే పెద్దరికం కూడా కావాలి, సలహా కూడా కావాలి. ఎందుకంటే ఎమోషనల్ పీపుల్స్ ఎక్కువ ఉన్నారు కదా లోపల. వాళ్ళ కంటతడి తుడితే కన్నా ఒక పెద్ద దిక్కు ఉండాలి. కాబట్టి నాకు తెలిసి ఆ విషయంలో మన గంగవ్వ చాలా సాటిస్ఫై చేస్తుందని నాకు అనిపిస్తుంది. అంటే గౌతమ్ కృష్ణ 2.0 ఇప్పుడు 3.0 అని చెప్పుకోవచ్చు. గౌతమ్తో అంత ఈజీ కాదు, ఒక్కొక్కటి మెడిసిన్ ఇచ్చి చంపేస్తాడు, జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ అశ్వత్థామ 2.0 ఇప్పుడు 3.0 ఇప్పుడు 3.0 3.0 4.0 అన్ని. గౌతమ్ గారితో గేమ్ ప్లే అనేది చాలా కష్టం. ఆయన చాలా పర్టికులర్ థీరీస్ ఉంటాయి, క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఆ క్యాలిక్యులేషన్స్ లో మీరు ఎమడాలి, లేకపోతే మీరు మంది చంపేస్తాడు. జాగ్రత్తగా పట్టాలి. ఆయనకి పడితేనే మంచి టాబ్లెట్ ఇస్తాడు, లేకపోతే ఏదో టాబ్లెట్ మిక్స్ చేసి ఇచ్చేస్తాడు. జాగ్రత్తగా ఉండాలి. ఆయన గోళీలు మింగాలంటే మీరు మట్టికి చాలా ప్రిపేర్డ్గా ఉండాలి. టేస్టీ తేజ ఫన్ క్రియేట్ చేయడానికి తీసుకున్నారంటారా? ఖచ్చితంగా డిఫెండ్ చేయడానికి మెయిన్ గా తీసుకున్నారు ఆయన. ఇప్పటి వరకు ఉన్న పులిహోర బ్యాచ్ డిఫెండింగ్ ఆయన ముందు సాగదు. చూడు కావాలితే నువ్వు నామినేషన్ లో పెట్టినప్పుడు చూడు, టేస్టీ తేజ విశ్వరూపం చూస్తావు. నువ్వు టేస్టీ తేజగా కరెక్ట్ గా ప్రజెంటేషన్ నీట్ గా ఉంటది, క్లియర్ గా ఉంటది. ఏలకలాగా అదో మాట ఇదో మాట చెప్పడం, డైరెక్ట్ కొడతాడు డైరెక్ట్. అంటే ఈ సిచ్యువేషన్ చూసుకుంటే టాప్ 5 లో ఎవరు ఉంటారు అనుకుంటారు? వచ్చింది ఇప్పుడే కదా, మళ్ళీ టాప్ 5 వెళ్ళిపోయావు. అప్పుడే వైల్డ్ కార్డ్స్ కూడా ఒక 1 వీక్ అవనే. 1 వీక్ అయితే ఎవరన్నది ఫిక్స్ చేయొచ్చు మనం. కొంతమంది నేమ్స్ ఇప్పుడు పాత వాళ్ళు అయితే ఎక్స్పెషల్లీ కత్తులు సుత్తులు బ్యాచ్ లో నిఖిల్కి భయపడతలా, పృథ్వీకి కూడా భయపడతలా. సుత్తులు బ్యాచ్ లో కలిపేశారు వాళ్ళని. ఒక్క నబీల్కే భయపడుతున్నారు. అంటే చూసుకో నబీల్లో ఎంత స్ట్రెంత్ ఉందో, ఎంత స్టామినా ఉందో. అంటే మణికంఠని నామినేషన్ చేయడంలో కానీ అన్ని విధాలుగా అందరు టార్గెట్ చేస్తున్నట్టు అనిపించింది. నిజంగా మణికంఠ మిస్టేక్స్ ఉన్నాయంటారా? మణికంఠ మిస్టేక్స్ ఉన్నాయి. ఏడుపే మిస్టేక్. ఏడుపు లేకుండా ఉంటే పాపం నిజంగా అందరూ కార్నర్ చేసినట్టు అనిపించింది నాకు. లాస్ట్ నాగార్జున గారితో సహా ఆ టిష్యూస్ వేసి కార్నర్ చేశారు పాపం మణికంఠ గారిని. పాపం వాడికి డెసిషన్ తీసుకునే పవర్ కూడా తగ్గిపోయింది. చూసావా? ఆడు సేవ్ అయినప్పుడు ఏమంటాడో,
థ్యాంక్ యూ అందరికీ. నేను ఇంతకు మించి ఏం మాట్లాడను. నేను ఏది మాట్లాడినా నెగిటివ్గా స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి నేనేం మాట్లాడినా జడిసిపోతున్నాడు. నువ్వు జడవసరం లేదు మనకంట, నువ్వు స్ట్రాంగ్ తీసుకో. నీకు ఆల్రెడీ వైల్డ్ కార్డ్స్ వచ్చినాయి, నీకు ఫ్రెండ్షిప్ చేయడానికి మంచి క్యాండిడేట్స్ ఉన్నారు, దాంట్లో నిన్ను మోటివేట్ చేయడానికి అంగం ఉంది. అంటే లాస్ట్ సీజన్ లో ఇదే విధంగా సింపతి గేమ్ అంటే అమర్దీప్ కూడా ఇలాగే చేసి ఫైనల్ వరకు వచ్చిండు. మణికంఠ కూడా వచ్చే అవకాశం ఉందా? అఫ్ కోర్స్ ఉండొచ్చు. ఇప్పుడు ఉండే వాళ్ళు ఆదరించాలి కదా. అక్కడ వైల్డ్ కార్డ్ వెళ్ళిన వాళ్ళు చిన్న వాళ్ళు కాదు కదా. ఒక్కొక్కరు ఫైనలిస్ట్ 4 వీక్స్ 5 వీక్స్ 13 వీక్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో. అర్థమైందా? వాళ్ళతో గేమ్ ఆడతావు, నువ్వేదో కన్నీళ్ళు కార్చినంత ఈజీ కాదు. అర్థమైందా? నువ్వు కన్నీళ్ళు ముసలి కన్నీళ్ళు ఇంకా పనిచేయవు. యష్మి, మణికంఠ గుర్తుపెట్టుకోండి, సీత, మీ ముసలి కన్నీళ్ళు వాళ్ళ ముందు పనిచేయవు. ఆ కన్నీళ్ళు పెట్టిన వాళ్ళని కన్నీళ్ళతోనే బయటకు తోసేస్తారో. చాలా జాగ్రత్తగా. ఓకే బ్రో, థ్యాంక్ యూ.